అండ్ ఇంకోటి ఈడ ఎమ్మెల్సీ ఓటర్లకు గోల్డ్ కాయిన్స్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కైవసం చేసుకునేందుకు క్యాండిడేట్లు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరదీశారు. ఒక పార్టీ క్యాండిడేట్ ఒక్కో ఓటర్కు వన్ టైం సెటిల్మెంట్ కింద 4 లక్షల ముట్ట చెప్పినట్టు తెలిసింది. సో ఒక్కో క్యాండిడేట్ కి 4 లక్షల రూపాయలు ఇచ్చిన పరిస్థితి అంట. మరో పార్టీ క్యాండిడేట్ కు రూపాయలు 5 లక్షల దాకా ఒప్పుకొని 2.5 లక్షలు మొదట ఇచ్చి గెలిచాక మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పినట్లు సమాచారం. మరోవైపు బుధవారం రాత్రి బీఆర్ఎస్ క్యాంపులో గందరగోళం నెలకొంది. క్యాంపులో ఉన్న కొందరిని పూర్తి స్థాయిలో డబ్బులు రాకపోవడంపై గురువారం ఓట్లు వేసేందుకు రామని మొండికేసినట్లు తెలిసింది. దీంతో ఆ పార్టీ క్యాండిడేట్లు వాళ్ళని బుజ్జగించేందుకు 2.5 తులాల బరువు ఉన్న గోల్డ్ కాయిన్స్ తెప్పించి పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ గోల్డ్ కాయిన్స్ ప్రస్తుతం సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో గతంలో చూసుకుంటే ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఓట్లు అనేది నిన్న జరిగిపోయినాయి అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే 98.86% ఓట్లు అనేది నమోదైపోయినాయి. సో వీటికి సంబంధించి న్యూస్ అనేది ఇక్కడ ఉంది. సో ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కాంగ్రెస్ కి సంబంధించిన క్యాండిడేట్లు ఎవరైతే ఓట్లు ఇస్తారో వాళ్ళు అండ్ బీఆర్ఎస్ కి సంబంధించిన క్యాండిడేట్లు వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళకేమో అందరికీ తీసుకెళ్లి గోవాలో సెటిల్మెంట్ చేసేసారు వాళ్ళని. అండ్ ఇటు కాంగ్రెస్ సంబంధించి ఇటు సిటీ అవుట్స్కట్స్ లో ఒక రిసార్ట్ లో పెట్టారు. సో ఇందులో చూసుకుంటే బీఆర్ఎస్ కి చాలా కష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు చూసుకుంటే మనం పొద్దున్న చూసుకున్నాం, నిన్న నుంచి చూస్తున్న పరిస్థితి ఏంటంటే గతంలో చాలా సార్లు కూడా చూస్తున్నాం ఏంటంటే నాయకులు అనేది వీడిపోతున్న పరిస్థితి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి ఓట్లు వేయాల్సిన క్యాండిడేట్లు కూడా ఒక్కరినే సో కొంచెం పైసలు ఇచ్చి ఇంకొన్ని పైసలు రాలేవు మాకు మేము ఓటు వేయం అని చెప్తున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వెళ్ళి వాళ్ళకి అప్పటిదప్పుడు కొన్ని పైసలు ఇచ్చి ఆయన వాళ్ళకి బంగారు కాయిన్లు కూడా ఇచ్చారు అనమాట. సో ఈయన డైరెక్ట్ చూసుకోవచ్చు మనం ఓటుకు నోటు అని చెప్పేసి వచ్చేసిందని చెప్పొచ్చు. సో మీరు ఓటేస్తే మీకు ఇన్ని పైసలు ఇస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఒక్కొక్క పార్టీ ఏమో 5 లక్షలు ఇచ్చింది, 4 లక్షలు ఇచ్చింది, 2.5 లక్షలు ఇచ్చింది, గెలిచినాక మరి మొత్తం పైసలు కూడా ఇస్తామని చెప్పి సెటిల్మెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది ఇది. సో దీనికి ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించిన వేరే పేపర్లో చూద్దాం ఏ విధంగా వచ్చిందో వార్త.